కడప జిల్లా జమ్మలమడుగులోని సిఎస్ఐ క్యాంబెల్ ఆసుపత్రిని లండన్కు చెందిన డాక్టర్ విలియం కటింగ్ సందర్శించారు. 1961 నుంచి 1973 వరకు 12 ఏళ్ల పాటు ఇదే ఆసుపత్రిలో చిన్నపిల్లల వైద్యుడిగా సేవలందించినట్లు ఆయన తెలిపారు. తాను మొట్టమొదటిసారి వైద్యుడిగా సేవలందించిన ఆసుపత్రిని సందర్శించాలని జమ్మలమడుగు వచ్చినట్లు చెప్పారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆసుపత్రిలోని అన్ని వార్డులను సందర్శించి పాత జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. చిన్నపిల్లల్లో ఎదుగుదల కోసం డాక్టర్ విలియం కటింగ్ రోడ్ టు హెల్త్ అనే వైద్య విధానాన్ని కనుగొన్నారు. దీంతో జమ్మలమడుగు పేరు ప్రపంచ దేశాల్లో మారుమోగింది. అనంతరం డాక్టర్ విలియం కటింగ్ WHO, యూనిసెఫ్కు ప్రతినిధిగా సేవలు అందించారు. When I came to Jammunamadugu in 1961, I was both a young man and an inexperienced doctor. But Dr. Ratnaraj asked me to look after the children, and I told him, I am not experienced in children, and he sent me to Vellore, and I learned some pediatrics. And I came back to Jammunamadugu, and slowly we developed the services for children in the Campbell Hospital at that time. Dr. William Cutting Doragaru, ఎక్కడెక్కడైతే చిన్నపిల్లలు అప్పట్లో ఈ ప్రోటీన్ సంబంధించినటువంటి డెఫిషియన్సీస్తోనైతే ఈ క్యాలరీస్, ప్రోటీన్, ఎనర్జీ మ్యాల్న్యూట్రిషన్ అని చెప్పేటువంటి జబ్బులతో చాలామంది చనిపోతూ ఉన్నటువంటి తరుణంలో ఆయన ఇక్కడ తన రీసెర్చ్ చేసి చార్ట్ను రూపొందించి దాన్ని ప్రపంచానికి అందరికీ అందించాడు. ఇక్కడ నుంచి WHO వాళ్ళు, యూనిసెఫ్ వాళ్ళు ఈ విధమైనటువంటి పరిశోధన ఇక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ పరిశోధనలు గమనించి ఇక్కడ ఉన్నటువంటి ఈ ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ ఇతరులకు ప్రపంచానికి అంతా చాటి చెప్పడం జరిగింది.